కానీ ఇంటికి ఒక వాస్తు అంతూ ఉంటుంది. ఆ వాస్తు సరిగ్గా లేనప్పుడు ఏంటవుతుంటే ఒక్కొక్కసారి మనవాడు ఎంత యోగంలో ఉన్నా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయబుద్ధి కాదన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఎంతో ఆనందంగా ఉంటాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో నిరాశతో ఉంటాడు. ఏ పని చేయలేక మానసిక ఒత్తిడితో ఇంట్లో పిల్లల ద్వారా, భార్య ద్వారా, అలాగే భర్త అయిన పిల్లల అన్నదమ్ముల ద్వారా ఎవరైతే ఇంట్లో ఇంటిని పాలైతే అటువంటి సమస్యతో వాళ్ళు సతమతం అవుతూ ఉంటారన్నమాట. ఎందుకు అలాగ జరుగుతుంది? బయటకు వెళ్తే మహారాజు, ఇంట్లో చూస్తే ఆ మహానుభావుడు ఏ పని చేయలేకపోతుంటాడు. ఏ పని చేయడానికి మనసు కూడా మానసిక ఒత్తిడితో ఉంటుంటాడు. కారణం ఏమిటి అంటే ఇంట్లో ఉన్న పరిస్థితి అలాగన్నమాట. ఇంట్లో మనం ఉన్నప్పుడు మన ఇంటి ఇల్లాలు, మన పిల్లలు అందరి జాతకంలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని గ్రహాలు కలుస్తుంటాయి. ఆ కలయిక వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత మనం ఏం చేయాలంటే ఇంటికి యజమానికి అనుగుణంగా ఇంటి వాస్తులు మారుతూ ఇంటికి సంబంధించిన ఒక యంత్రాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఆ యంత్రాన్ని నిత్యము ఇంట్లో కూర్చుని పూజ చేయడానికి, మన దేవాలయం అంటే మన ఇంటి దేవుడి స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలంలో పెట్టి చక్కగా పూజ చేయడానికి ఒక యంత్ర స్థాపితం చేస్తుంటామన్నమాట. అటువంటి యంత్ర స్థాపన చేయడం కూడా చాలా ప్రాశస్త్యం వహిస్తుంటారు. దానివల్ల ఇంటిని పాలు శుభంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ధారణ యంత్రాలు ఉంటాయి. ఆ ధారణ యంత్రాలు కూడా మనం కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. యంత్రంలో ఉన్నదంతా ఏంటంటే శాస్త్రీయంగా చెప్పాలంటే యంత్రంలో ఉన్న బీజాక్ష మంత్రాన్ని ఎప్పుడైతే నిత్యము కొన్ని సంఖ్యలతోని అంటే 1,25,000 అనే సంఖ్య ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యతో జపం చేసిన తర్వాత ఎప్పుడైతే ధారణ చేస్తారో సర్వసిద్ధి వాళ్ళకి లభిస్తుందని చెప్తామన్నమాట. ఇటువంటి శక్తి అనేది మన జ్యోతిష్ శాస్త్రంలో సంపూర్ణంగా చెప్తున్నమాట. అయితే ఎటువంటి యంత్రధారణ చేయాలని మన జ్యోతిష్యపరంగా కూడా తెలుసుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఆ విధంగా తెలుసుకునే యంత్రధారణం కానీ, రత్నధారణం కానీ, అదేవిధంగా మంత్ర సాధన